గుడ్ ఈవినింగ్. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా నేను ఒక కేక్ తయారు చేసి చూపించాలనుకుంటున్నానండి. ఇది సూజీ కేక్, సూజీ రవ్వ కేక్. సూజీ రవ్వ మామూలుగా కొంచెం మందగా కొంచెం లావుగా ఉంటుంది. అలా కాకుండా దాన్ని ఒక కప్ తీసుకున్నాను. దీన్ని ఫైన్గా చిన్న పౌడర్ లాగా తయారు చేసుకున్నాను. ఒక కప్పుకు 3/4 కప్పు చక్కెర నేను తీసుకోవడం జరిగింది. ఈ షుగర్ను మిక్సీ పట్టుకున్నాను, ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకున్నాను. ఒక 2 కప్పుల పాలు తీసుకున్నాను. 1 కప్పు పెరుగు తీసుకున్నాను. వెనిలా ఎసెన్స్ ఒకటి, ఈనో సాల్ట్, బేకింగ్ సాల్ట్ పెట్టుకున్నాను. దీంతో మనము సూజీ రవ్వతో కేక్ తయారు చేద్దాం. రవ్వను మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ 3/4 కప్పు షుగర్ని కూడా కలిపేద్దాం. దీంట్లోకి 1 కప్పు పెరుగు వేద్దాం. దీన్ని బాగా కలపాలండి. ఏమాత్రం లంప్స్ లేకుండా కలపాలి. ఈ పాలు ఉన్నాయి కదా, ఈ పాలను ఒకేసారి కాకుండా మరి ఎక్కువ వేస్తే లూజ్ అయిపోతుంది కాబట్టి చూసుకొని కొద్ది కొద్దిగా మనం కలుపుతాం. ఇట్లా ఒకటే విధానంలో కలపాలి. ఇటు తిప్పుతూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా కలపాలి. ఎందుకంటే ఒక 3 సార్లు అయ్యేటట్టుగా. సూజీ రవ్వ పాలను పట్టుకుంటుంది కాబట్టి మనం నిదానంగా లంప్స్ లేకుండా ఇలా తిప్పుతూ ఎంత మనం ఎక్కువ కలిపితే అంత బాగుంటుంది అన్నమాట. కేక్ బాగా ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. సో ఇలా కలపాలి. ఏమాత్రం ఉంటలు అనేటివి మనకు కనపడకూడదు. దెన్ మళ్ళీ సెకండ్ ట్రిప్ ఇంకా కొన్ని పాలు వేసి కలుపుదాం. 10 నిమిషాలకు సెట్ అవుతుంది. అందుకని ఒక 10 నిమిషాలు సెట్ చేయాలి. గులాయిలు వేస్తానండి. ఇలా తయారైనటువంటి బ్యాటర్ను మనం ఒక 1/2 అవర్ ఇట్లా సెట్ కానివ్వాలి. సెట్ అయిన తర్వాత మిగిలిన పని తర్వాత చూద్దాం. 1/2 అవర్ సెట్ అయిన తర్వాత ఈ సూజీ రవ్వ ఇలా ఉందండి. దీన్ని విస్కర్తో మళ్ళీ ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మళ్ళీ బాగా అనాలి. తర్వాత ఇలా ఉందండి కన్సిస్టెన్సీ. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. వెనిలా ఫ్లేవర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 40 చుక్కలు వెనిలా ఎసెన్స్ కలుపుతున్నాను. చివర్లో ఒక 1/2 స్పూన్ ఈనో పౌడర్ వేయాలి. వేసి మళ్ళీ ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలండి. ఇంకెక్కువసేపు పెట్టకూడదు. ఈనో వేసిన తర్వాత వెంటనే మనం దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కలర్ఫుల్గా ఉండడానికి కోసం ఎంతైన తర్వాత ఇప్పుడు నేను కేక్ టిన్లో కాకుండా అవి లేని వాళ్ళకు స్టీల్ పాత్రలో కూడా మనము ఇలా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మొట్టమొదట ఆయిల్తో గ్రీస్ చేసుకొని మైదా పిండితో టాపింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తయారైనటువంటి ఈ యొక్క బ్యాటర్ను మళ్ళీ ఒక్కసారి చక్కగా కలుపుకొని ఈ కేక్ టిన్లో మనం స్టీల్ పాత్రలో వేసేసుకుందాం. కేక్ టిన్ అంటే కేక్ టిన్ లేని వాళ్ళు ఇలా స్టీల్ పాత్రలో కూడా వేసుకొని కేక్ చేసుకోవచ్చు.
పాత్రలో వేసుకున్న తర్వాత ఇట్లా 2 సార్లు భూమి మీద ఇట్లా ట్యాప్ చేయాలి. ఎందుకంటే ఏమైనా లమ్స్ అలా ఉంటే ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. దీనిపైన కూడా కొంచెం డెకరేషన్ చేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్తో ఒక 3 రంగుల టూటీ ఫ్రూటీలు, కాజు ఇవన్నీ తురిమి వేసుకోవడం జరిగింది. ఇలా కుక్కర్లో కూడా మనం తయారు చేయొచ్చు. ఇందాక నేను ప్యాన్లో చూపించాను, ఇప్పుడు కుక్కర్లో చూపిస్తున్నాను. ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకోవాలి. మనం ప్రీహీట్ చేసుకుంటే పెట్టడానికి ఇబ్బంది కాబట్టి ఒకేసారి పెట్టేస్తాను దీంట్లోకి. ప్రీహీట్ కాకుండా డైరెక్ట్గా పెట్టేసినాను. దెన్ లేకుండా కుక్కర్ మూతను పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 45 మినిట్స్ మనము బేక్ చేసుకోవాలి. అంతేనండి, ఒక 45 మినిట్స్ దాన్ని అలా వదిలేద్దాం. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం. హలో ఫ్రెండ్స్, చివరికి ఇది బాంబే రవ్వతో చేసినటువంటి కేక్ అండి. ఇది రవ్వ కేక్, చాలా ఫ్లఫీగా ఉంది. ఈ కేక్ తయారైన తర్వాత దీని ఫీడ్బ్యాక్ ఇలా ఉందండి. కట్ చేసి చూపిస్తాను. చాలా స్పంజీగా ఉంది. ఈ యొక్క రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ బెల్ బటన్ని ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.